నమస్తే వీటీవీ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చామండి. పంజగుట్టలో ఉన్నటువంటి శ్రీ దుర్గా భవానీ ఆలయంలోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మేధా దక్షిణామూర్తికి ప్రతి గురువారం ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, ప్రత్యేకమైన అభిషేకాలు, ప్రత్యేకమైన హారతి కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతీతి ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి చాలామంది భక్తులు అయితే చెప్తూ ఉంటారనమాట. మనం కూడా ఈరోజు ఈ ఆలయానికి అయితే వచ్చాము. ఈరోజు గురువారం కనుక ప్రత్యేకంగా ఇక్కడ దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆలస్యం చేయకుండా ముందు దర్శనం చేసుకుని ఆ తర్వాత మేధా దక్షిణామూర్తి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఈ ఎపిసోడ్లో చూద్దాం. అండి ఈ దక్షిణామూర్తి టెంపుల్కి మా పాప చదువుకుంటుంది. సిఏ చదువుకున్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాను, ప్రదక్షిణాలు చేశాను. నమ్మకంతో దండం పెట్టుకున్నాను. పాప సిఏ పాస్ అయిందండి. అండ్ నెక్స్ట్ సిఏ పాస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడికి వస్తే ఏది అనుకుంటే కూడా అవి నెరవేరుతున్నాయండి దక్షిణామూర్తి టెంపుల్కి. అండ్ హెల్త్ బాగలేకపోయినా మా ఫ్రెండ్స్కి చెప్పాను, మా చుట్టాలకి కానీ
హెల్త్ బాగాలేదు, కొంతమందికి చెప్పాను దండం పెట్టుకోమని, ఆ ఫోటో ప్రతిరోజు చూడమని. చూస్తే వాళ్ళకి హెల్త్ కూడా ఆ, బాగుంది ఇప్పుడు. ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి టెంపుల్కి మాత్రం ఒకసారి మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి దండం పెట్టుకొని ఒకసారి స్వామిని చూసి అసలు అభిషేకం చేస్తారండి. గురువారం పూట చాలా బాగా చేస్తారండి. అసలు ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అసలు కోరికలు కూడా నిజంగా భలే తీరుతున్నాయి. నాకు మాత్రం మా పాప సీఏ అయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే సీఏ అయిందండి. మీరు ఎవరైనా ఒకసారి వచ్చి చూడండి స్వామిని, చాలా హ్యాపీగా ఉంటారు. ఇషధిమతేతస్కరా నాంపతయే నమో నమో వంచదే పరివంచదేస్తా యూరాంపతయే నమో నమో నిచేరవే పరిజరాయారణ్యా నాంపతయే నమో నమ శ్రీకావిభ్య జిగాగం సభ్యాముష్టదాంపతయే నమో నమో సమభ్యారక్తం జరభ్య ప్రగుంతా నాంపతయే నమో నమ ఉష్ణేశనే గిరిజరాయ కులంచా నాంపతయే నమో నమ విషమభ్యాదన్ వావిభ్యస్తవో నమో నమ ఆతన్వానేభ్య ప్రతిధ బొట్టు పెట్టుకుని రండి. ఆతన్వానేభ్య ప్రతిధానేభ్యశ్చ వో నమో నమ ఆయచ్చభ్య విసర్జభ్యశ్చ వో నమో నమోస్కేభ్య విద్యుభ్యశ్చ వో నమో నమ ఆసేనే భ్యశ్చయానేభ్యశ్చ వో నమో నమ సుమభ్య జాగ్రభ్యశ్చ వో నమో నమస్తిష్ఠభ్య దావద్భ్యశ్చ వో నమో నమ సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమ అశ్వేభ్య అశ్వపతిభ్యశ్చ వో నమ నమ ఆవ్యాధినేభ్య వివిద్యంతేభ్యశ్చ వో నమో నమ గుణాభ్యస్త్రమదేభ్యశ్చ వో నమో నమ గృత్సేభ్య గృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్య వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్య విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహత్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రతిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్య రథపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యः సేనానిభ్యశ్చ వో నమో నమః క్షత్రుభ్యः సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యः రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్ఠేభ్య నిషాదేభ్యశ్చ వో నమో నమః ఇషకృభ్య తన్వగృభ్యశ్చ వో నమో నమః మృగణిభ్యः స్వనిభ్యశ్చ వో నమో నమః శ్వభ్యశ్వపతిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ దిగంఠాయ చ నమః కవర్ధనే చివ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతతన్మరే చ నమో గిరిశాయ వివిష్ఠాయ చ నమో మీడుష్టమాయ చేషపతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయతే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమోగ్రయాయ చ ప్రథమాయ చ నమః ఆశవే చ జిరాయ చ నమః శీఘ్రియాయ చ शीभ्याय नमः ऊर्म्याय च वस्वन्याय नमः स्रोतस्याय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय नमः पूर्वजाय च परजाय नमो मध्यमाय च अपगल्भाय नमो च गण्याय च बुद्ध्याय नमः सोऽभ्याय च प्रसर्याय नमो याम्याय च क्षेम्याय नमो उर्वर्याय च खल्याय नमः श्लोक्याय च प्रसान्याय नमो मन्याय च कक्षाय नमः श्रवाय च प्रतश्रवाय नमः आशुषेनाय च स्वरधाय च नमः शूराय च बभिन्दते च नमः वर्मिने च वरोधने च नमो बिल्मिने च कवचने च नमः सदाय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च अन्याय च नमो दुष्टवे च प्रमुषाय च नमो दूताय च प्रहिताय च नमो निशिङ्गरे चेषुतिमते च नमस्तेक्ष्णवे च युधने च नमस्त्वायुधाय च सुधन्वरे च नमस्तुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च भट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्रुत्याय च नमो ईद्रियाय च दप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च बाक्स दींట్లో పోయండి वास्तुपाय च हरों हर नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च ऋणाय च नमः शंघाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हरियसे च नमो ऋक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च भतराय च नमस्तीर्त्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रदरणाय चोत्रणाय च नमः आतार्याय च लाद्याय च नमः शस्प्याय च फेण्याय च नमः शगत्याय च प्रवाक्याय च नमः हिरण्याय च प्रवध्याय च नमः किकंसलाय च क्षैराय च नमः कवर्धने च कुलस्थये च नमः कोष्ठ्याय च कृत्याय च नमः स्थल्प्याय च गेह्याय च नमः काट्याय च कक्परेष्ठाय च नमः हृदय्याय च वेश्प्याय च नमः पाकं सव्याय च हृदस्याय च नमः शस्याय च हरित्याय च नमः लोप्याय च लप्याय च नमः ऊर्म्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमः उपगुरमानाय च अभिज्ञते च नमः आख्यते च प्रख्यते च नमः वक्रेकेभ्यः देवानागमृतेभ्यो नमः विक्षेरकेभ्यो नमः विच्छन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः इट पक्षि पर्वला द्रापे अन्धस्पदे दरिद्रण्यललोहिता येषां पुरुषाणां येषां पशूनां माभैर्मो रोमो येषां किञ्चनावोत याते रुद्रशिवातनो शिवा विश्वाः वेशदे शिवा रुद्रस्य भेषजे तया नोमृ देवसे हिमागं रुद्राय तपसे कवदने क्षेद्वीराजप्रभरामहे मतो यथानस्मदे जदस्पदे विश्वं पृष्ठं ग्रामे अस्मिन्नादरं पुराणार्द्राक्षद्गरमनसावधेमते यस्सञ्चयोः समनराय जय पिता तदस्यार्द्रप्रणेतौ
मानो महान्तपदमानो अर्भकं मानो क्षन्तपदमानो क्षितो मानवधे पितरं मोद मातरं प्रियामानस्तनव रुद्ररेरिषः मानस्तोकेतन येमान आयुषमान घोषमान अश्वेशरेरिषः वीरान्मानर्द्रभामितो बधिर्हविष्पन्तो नमसा विधेमते आरात्ये घोत्तपदपूर्वशक्त्यै क्षेत्वीराय शरणमस्मेते अस्तु रक्षा च नोधजदेव बृह्यदाच्छतुरः श्रुतश्रुतङ्गत्सतनन्यवानं मृगन्नभेममुग्रमुग्रं मृराजरुद्रैरुद्रस्तवानो अन्यन्ते स्मन्तु सेनाः परिणो वृद्रस्य हेतुर्खायोः तवस्थिरामगवद्भस्तमेढ्भस्तोकायतनयाय मृडया मीडुस्मिशुभोरस्वना भव परमेरुक्ष आयुधं निधाय कृतमसार आचरणाकं विभ्रदागः विकृतविलोहित नमस्ते अस्तभगवाः यास्ते सहस्रकं हेतयो नमस्पञ्चमपन्तताः सहस्राणि सहस्रबाहवो स्तव हेतयः ताशामीशानो भगवपराजी नामकाकृते सहस्राणि सहस्रशो ए रुद्र अधिभूम्या तेषां सहस्रयोजने धन्वानि तन्मसे अस्मिन्महत्यर्नवे अन्तरिक्षे भवा अदे नीलग्रीवाश्रिकण्ठा आश्रवाधाक्षमाजराः नीलग्रीवाश्रिकण्ठादिपुगं रुद्रापश्रिताः ये वृक्षस्पञ्जना नीलग्रीवाविलोहिताः ये भूतानामदपदिवावशकासक्कवर्धनाः ये अन्येषु विविद्यन्ते पात्रेषु तोजनान् ये पथामृतक्षविदाः ये तीर्थानि प्रचरन्ति श्रृगावन्तो निषङ्गनाः य एतावन्तश्च भूयागं रुद्रावतिस्थले तेषां सहस्रयोजने वधन्वानि तन्मसे नमो रुद्रेभ्यो ये पृथिव्यामे अन्तरिक्षे ये दिवे एषावन्नं वात वर्षमसवस्तेभ्यः दश प्राचेर्दश दक्षिणा दश प्रदेशे दशोते च दशोर्ध्वास्तेभ्यो नमस्ते न वृणं तदें विस्तवस्य वेष्टितं भो जम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमबन्धना मृत्योर्मुक्षयमामृतात् यो रुद्रो अग्नवयो अप्सयो ओषधीशो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयिदं पाशा मृत्योर्मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानव यजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसरुद्रमाभिशान्तकः तेनान्यना आप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहे सदा शिव ॐ शान्तिश्शान्तिश्शान्तेः ॐ शान्तिश्शान्तिश्शान्तेः ॐ अज्ञाविष्णोः सेमावर्धन्तवाङ्गराः दुम्नेर्वाजेभिरागतो वाजस्समय प्रसवस्समय प्रेदिस्समय प्रसिदिस्समय धीरिस्समय कृतस्समय सरस्समय श्लोकस्समय श्रावस्समय श्रुतिस्समय ज्योतिस्समय समस्समय प्राणस्समय पारस्समय व्यानस्समय सुच्चमय चित्तञ्चमाधीरञ्चमय वाक्चमय मनस्समय चक्षुस्समय श्रोत्रञ्चमय दक्षस्समय बलञ्चमोजस्समय सहस्समय आयुष्समय जराचमय आत्माचमय धनोस्समय शर्मचमय वर्मचमय घानचमय स्थानचमय वरकुंसचमय शरीरानचमय ज्येष्ठ्यञ्चमय आदिपत्यञ्चमय मन्यस्समय भावस्समय मुस्समय भस्समय जयमाचमय महिमाचमय वरिमाचमय व्रतमाचमय वृष्माचमय द्राघुयाचमय वृद्धञ्चमय वृद्धिस्समय सत्यञ्चमय श्रद्धाचमय जगस्समय धनञ्चमय वशस्समय दिशच्चमय गृहाचमय मोदस्समय जातञ्चमय जनिष्यमानञ्चमय सूक्तञ्चमय सुकृतञ्चमय वित्तञ्चमय वेद्यञ्चमय भूतञ्चमय भविष्यच्चमय सुगञ्चमय सपदञ्चमय अर्धञ्चमय अर्धिस्समय क्लुप्तञ्चमय क्लुप्तिस्समय मतिस्समय सुमतिस्समय शञ्चमय वयस्समय प्रियञ्चमय कामस्समय कामस्समय सौमनसच्चमय भद्रञ्चमय श्रेयस्समय वस्क्यस्समय यशस्समय भगस्समय द्रवणञ्चमय इन्ताचमय धर्ताचमय क्षेमस्समय धृतिस्समय विस्पञ्चमय महस्समय संविस्समय ज्ञात्रञ्चमय सूस्समय प्रसूस्समय शैरञ्चमय लयस्समय प्रतञ्चमय अमृतञ्चमय लक्ष्मञ्चमय रामयस्समय देवादिस्समय दीर्घायुत्पञ्चमय रवित्रञ्चमय भयञ्चमय शुगञ्चमय शयनञ्चमय शुशाचमय सुदरञ्चमय ऊर्चमय सुनृताचमय पयस्समय रसस्समय कृतञ्चमय मधुसमय सद्दिस्समय सवेदिस्समय कृतस्समय रुष्टिस्समय जैत्रञ्चमय ओद्भद्यञ्चमय रयिस्समय राजस्समय पुष्टञ्चमय पुष्टिस्समय बहुचमय प्रहोचमय भुयश्चमय पूर्णञ्चमय पूर्णधरञ्चमय क्षतिस्समय कुजवास्समय नञ्चमय क्षुस्समय वेहयस्समय यवा आस्समय माषा आस्समय जला आस्समय मुद्गास्समय कल्वा आस्समय गोधूमा आस्समय मसरा आस्समय प्रियङ्गवस्समय नवस्समय श्यामाका आस्समय निवारा आस्समय अस्माचमय मृत्तिकाचमय गणेशसमय पर्वतास्समय सकदास्समय वनस्पतयस्समय हिरण्यञ्चमय यस्समय शेषञ्चमय तपस्समय श्यामञ्चमय लोहिञ्चमय यज्ञस्समापस्समय वेहदस्समय औषधेस्समय कृष्णपच्चिञ्चमय ग्राम्यासमय पशव आरण्यास यज्ञानकल्पन्ता वित्तञ्चमय वित्तिस्समय भूतञ्चमय भूतिस्समय वसतिस्समय कर्मचमय शक्तिस्समय अर्धस्समय एमस्समय दिस्समय गतिस्समय अग्निस्समिन्द्रस्समय सोमस्समिन्द्रस्समय सविताचन्द्रस्समय सरस्वतीचन्द्रस्समय पूषाचन्द्रस्समय बृहस्पतिश्चमिन्द्रस्समय मित्रस्समिन्द्रस्समय वर्णश्चमिन्द्रस्समय तुष्टाचमिन्द्रस्समय धाताचमिन्द्रस्समय विष्णुश्चमिन्द्रस्समय विश्वेचमय देवाइन्द्रस्समय पृथ्वेचमिन्द्रस्समय इन्द्रक्षञ्चमिन्द्रस्समय द्यौश्चमिन्द्रस्समय दिशश्चमिन्द्रस्मय मूर्धाचन्द्रस्समय प्रजापतिश्चमिन्द्रस्समय भगुंसस्समय रश्मिस्समय दाभ्यस्समय वागुंसस्समय अन्तर्यामिस्समय इन्द्रवायुस्समय मैत्रावरणस्समय आश्वनस्समय प्रस्थानस्समय शुक्रस्समय मन्थेचमय आग्रणस्समय वैश्वदेवस्समृतदया आसमय हेन्द्रस्समय आदित्यस्समय सारस्वतस्समय पौष्णस्समय पात्ने वजस्समय हरियोजनस्समय विद्वस्समय रहस्समय वेदस्समय दुष्टयास्समय सूस्समय संसास्समय ग्रावानस्समय स्वरवस्समय उपरवास्समय दिशवनेचमय द्रोणगलहस्समय वायुव्यानचमय पूतभुरचमाधवनीयचमय आग्रे एन्दञ्चमय
वृद्धानि च मे गृहास्य मे सदस्य मे प्रोढाशास्य मे वसदास्य मे सुवृतस्य मे सकाकारस्य मे अग्निश्च मे घर्मश्च मे अर्कस्य मे सूर्यस्य मे प्राणस्य मे स्वमेधश्च मे पृथिवे च मे तिथिश्च मे द्यौश्च मे शक्ररङ्गलयोधश्च मे यज्ञेन कल्पेतां गर्भाच्च मे वत्साच मे त्रियवे च मे तृतीयवाट्य मे तृतीयोहे च मे पञ्चाभिश्च मे पञ्चावे च मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे तृतीयवाट्य मे तृतीयोहे च मे पष्ठवाच मे पष्ठौहे च मे उक्षा च मे वसा च मे ऋषभश्च मे वेहश्च मे षट्वाञ्च मे धेनुश्च मे आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां अपानो यज्ञेन कल्पतां यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां अकुश्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां एकाच मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतुस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे शतचत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रथमश्च विजश्च गतश्च दिवश्च मूर्धा चिव्यष्टयस्यान्त्यायनस्यान्तिश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इडादेव हर्मणो यज्ञने बृहस्पतिमुग्धा विश्वे देवासो अन्तवाज प्रतिमा धर्मामाहेकं सेन् मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमदिष्यामि मधुदें देवेभ्यः वाचमत्यासकं स्रोषेण्यामनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभाये पितरो नमदन्तो ॐ शान्तिश्शान्तिश्शान्तेः ॐ तच्छय्योरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तरस्त्राः वस्तर्मानुषेभ्याः मूर्तुं जगादभेषजो शन्नो अस्तद्विपदे अलमिलु शं चतुष्पदे ॐ शान्तिश्शान्तिश्शान्तेः ॐ सह हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतश्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तम् अवह जातवेदो लक्ष्मीमृपगामिने तस्यां हिरण्यमिन्दाजं गामस्पुम्ब्रजानः अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधने श्रियं देवेपक्वये श्रेर्मा देवेर्जुषदा कांसो आस्पदां हिरण्यप्राकारा मात्रां जलं ते तृप्तां दर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रिय चन्द्रां प्रभासामहे सात्बलन्ते श्रियं लोके देवतिष्ठामदारां तां पद्मने मे शरणमहं प्रपद्ये लक्ष्मीर्नेरस्कदां त्वामने आदित्यवर्णे तपसोदि जातो वनस्पतिस्तवृक्षोत बिल्वः तस्य बलानतपसानदन्तमायान्तरायाश्च वाक्याः लक्ष्मेः उपैतमां देवसखा कीर्तिश्रवणना प्रादुर्भूतस्पराष्टेस्मिन् कीर्तिवृद्धं ददातु मे क्षिप्तिपासाबला ज्येष्ठा लक्ष्मीर्नाथयाम्यः अमोतमसमृद्धिं च सर्वान्निर्णदमे गृहात् गन्धद्वारान्तरादर्श नित्यपुष्ठाङ्गिरेशने ईश्वरेकं सर्वभूतानां तामिहोपक्वये श्रिय मनसः कामवाकोतिं वाचः सत्यपजीमहे पुषोरागं रूपमन्यस्मये श्रे तांशः कर्धमेन प्रजा भूता मयि सम्भव कर्धम श्रियं वासय मे कुले मातरं पद्मवारिणीम् आपश्रुतन्त सिद्धानचकुलदशमेग्रहे निजदेवैं मातरं श्रियं वासय मे कुले ताद्रामुष्करणीं पुष्टिं सुवर्णां हेमवारिणीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः ताम् आवह जातवेदो लक्ष्मीमृपगामिने यस्यां हिरण्यं प्रबोधङ्गाव दास्यो स्वान्मिन्दायं वरजानः यस्य च प्रेतो भूत्वा जुहुयादाद्यमन्मः श्रेयः पञ्चदः चञ्च श्रीकामः सततं जपेत् आनन्दः कर्दमश्चैव क्लेदयितुमिश्रिताः वृषयस्ते त्रयः पुत्रा स्वयं श्रीदेव देवता पद्मासने पद्म ऊरु पद्माक्षे पद्मसम्भवे त्वमां भजस्व पद्माक्षे येन सौख्यं लभाम्यः अश्वदाये च गोधाये धनधाये महाधने धनं मे च सदां देवे सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यमस्वस्वाजा विगोरः प्रजानां भवतु माता आयुष्मन्तं करोतु चन्द्राभां लक्ष्मी मेशाना सूर्याभा श्रीयमेश्वरे चन्द्रसूर्याज्ञ सर्वाभा श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्न्यर्धनं वाय धनं सूर्यो धनं वसुः धनमिन्द्र बृहस्पतिर्वर्णं धनमश्रुते वैनते सोमं पिब रुद्रः सोमं धनस्य सोमनो मह्यं ददातु सोमने न क्रोधो न समात्सर्यं नलो भूनाशु भामतेः भवन्त्यकृतपुण्यानां भक्तानां श्रेयसोक्तं जपेत् सदा वर्षं दिद्वा अभ्रस्य विद्युदाः रोहं तु सर्वभीजान्नवब्रह्मद्विषो अजहे पद्मप्रिय पद्मपद्महस्ते पद्मालये पद्मदला यदाक्षे विश्वप्रिय विष्णुमनोनुकूलत्पादपद्ममयि सन्निधत्स्व या सा पद्मासनस्था विप्रकटितरि पद्मपत्रा यदाक्षे गम्भीरावर्तनाभ्यस्तरभरणसुप्रवस्तोत्रया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मनगणगजतैः श्रवतैः मुकुम्बैः नित्यं सा पद्महस्तामवसुगृह सर्वमङ्गयुक्ता लक्ष्मीं क्षीरसमुद्राजनयां श्रीरङ्गधामेश्वरीं दासे भूतसमस्तदेवतां लोकैकदीपाङ्करा श्रीमन्मन्तकटाक्षलब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जय लक्ष्मी सरस्वते श्रीलक्ष्मीर्वरलक्ष्मी सप्रसन्ना मम सर्वदा रामकृशोभाषपते रामग्रह वन्दें कमलासनस्था
बालार्ककोटिप्रतिभां त्रिनेत्रामजयहमम्बां जगदीश्वरं ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्री मेधागुरु दक्षिणामूर्तिस्वन्दताभ्यो नमः जलाभिषेकोऽस्तु क्षीराभिषेकोऽस्तु पंचामृताभिषेकोऽस्तु हरिद्राचूर्णाभिषेकोऽस्तु भस्माभिषेकोऽस्तु सर्वारिष्टा शान्तिरस्तु। చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. వాళ్ళలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుధా అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జూబ్లీ హిల్స్ నుంచి వస్తానండి. ఈ ఆలయం గురించి మీకు ఎలా తెలిసింది? అంటే నేను దక్షిణామూర్తి గుడి గురించి తెలుసుకోవాలని ఎంక్వైరీ చేసినప్పుడు యూట్యూబ్లో ఈ గుడి గురించి దీని విశిష్టత గురించి చూసి తెలుసుకుని దగ్గర నేను 3 years నుంచి ఎవ్రీ థర్స్డే వస్తానండి ఇక్కడికి. సో ఎలా అనిపిస్తుంది అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మన పాజిటివ్గా ఉంటుంది అంతా. చాలా బాగా అనిపించింది. దానివల్ల నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎవ్రీ థర్స్డే వస్తూ ఉంటాను. ఓకే, అంటే గురువు కదా ఎక్కువ పిల్లలు స్టడీస్ కోసం. ఎస్ అది బాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుందండి కిడ్స్కి. చాలా బాగుంటుంది. అమ్మా ఇదేంటమ్మా చాలా మంది శనగలమాల చేస్తున్నారు కదా, ఎందుకు వేస్తున్నారు? గురువుకి ఇష్టమైన ప్రసాదం అండి. శనగలతోటి 108 శనగలతోటి మాల చేసి దేవుడికి వేస్తాం. అభిషేకం తర్వాత అది దండ వేస్తాము. అంటే ఇవేంటమ్మా ముందు రోజు నానబెట్టుకుంటారా? ముందు రోజు నైట్ వాటిని నానబెట్టండి, మార్నింగ్ డ్రైన్ చేసి తీసుకొచ్చి మాల గుచ్చుతున్నాము. అంటే ప్రతి గురువారం కూడా మాల వేస్తారా? ఎవ్రీ థర్స్డే అండి, మంచిదని అది వేస్తాము. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? పల్లవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మూసాపేట నుంచి వస్తున్నాను. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీ ఆలయానికి? యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ నుంచే వస్తున్నాను, కానీ చాలా ప్రసిద్ధి అని చెప్పారు. 24 వీక్స్ రావాలంట, ఫస్ట్ అభిషేకం చేయించుకోవాలంట, తర్వాత దీపాలు వెలిగించుకోవాలంట. ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి, మనం వీక్ పెరిగే కొద్దీ ఒక్కొక్క దీపం పెంచుకుంటూ వెళ్ళాలంట. సో నాది 2nd వీక్. అంటే ఏం దీపాలు పెడుతున్నారమ్మా? పిండి దీపాలా మామూలు దీపాలు? ఏవైనా పెట్టచ్చు, ఏవైనా ఎన్ని వీక్స్ అయితే అన్ని దీపాలు పెట్టాలి. ఓకే, 21 వీక్స్ చేస్తున్నారు. 24 వీక్స్ చేస్తారు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు.
సో ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ ఇది సెకండ్ వీక్ కదా మీకు బాగుంది, ఆలయానికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే. అంటే ఇది ఫేమస్ అని మీరు ఆన్లైన్ వస్తున్నాము, ఓకే. మా ఫ్రెండ్స్ చెప్పారు, సో అందుకని వస్తున్నాం. అంటే ముఖ్యంగా గురువు అంటే స్టడీస్కి ఎక్కువ ఇక దక్షిణామూర్తి కదా, కాన్సన్ట్రేషన్ అది పెరుగుతుంది అనేసి కొంచెం మైండ్ కూడా బాగుంటుంది అని వస్తుంది. అంటే పిల్లల కోసం. ఆ, మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, సో అందుకోసం వస్తుంది. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే అండి, మీ పేరు? రజనీ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ బల్కంపేట. బల్కంపేట నుంచి వస్తున్నారు. ఎప్పటి నుంచి వస్తారమ్మా? ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే రావడం. ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు అభిషేకం అది జరిగింది కదా. నేను అభిషేకానికి అటెండ్ కాలేకపోయానండి, జస్ట్ ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చాను. నిన్న మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి, చెప్పడంతో వచ్చాను. చాలా బాగుందండి, అంటే చూస్తుంటేనే అదండి. అంటే ఇక్కడ ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చూస్తుంటే ఏదో ఒక ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఏంటమ్మా, స్టడీస్ కోసమా, పిల్లల కోసం? మా పాప మెడిసిన్ అయిపోయిందండి, ప్లస్ ఇంట్లో కూడా కొంచెం అన్ని చికాకులు ఉంటాయి, ఇంకా అది కూడా సాల్వ్ అవుతుంది అన్న ఒక నమ్మకం. అంటే మీకు చెప్పిన వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు? వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి, తను కూడా అక్కడే ఉంది, తను చాలా వస్తుందంటే తను చాలా చెప్పింది. జస్ట్ నిన్న చెప్పేసరికి సరే అని రోజు వచ్చాను. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? సరస్వతి, ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీనగర్ కాలనీ. సో ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ ఆలయానికి? ఆలయానికి రావటం మాత్రం 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఈ దక్షిణామూర్తి పూజకి 3 వారాల నుంచే వస్తున్నాం. అంటే 24 వారాలు పూజ చేస్తున్నారు అని మొదలు పెట్టాము, అంటే ఈ 3 వారాలు వచ్చాము, ఇంకా కంటిన్యూ చేయాలి కదా, అది కంటిన్యూ చేయాలి. అంటే పూజ విధానం ఎలా ఉంటుందమ్మా? ఏమేమి చేస్తారు? పూజ విధానం అంటే శనగలతో దండండి, ఈ పూలు పండ్లు బాములు, దీపాలు వెలిగించడం, ఈ కొబ్బరికాయలు, అవి ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? దివ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? బిహెచ్ఎల్ నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ ఆలయానికి? ఆలయం 1 ఇయర్ నుంచి తెలుసు, బాగా సత్యం కలదేవి. అమ్మ మాల చేస్తున్నారు కదా, ఈ మాల గురించి చెప్పండి. మాల ఎందుకు చేస్తున్నారు అసలు ఏంటి? మాల 108 స్వామికి వేస్తారండి. 108 ఈ శనగల మాల వేస్తే స్వామికి ఇష్టం, అందుకని ప్రతి గురువారం 108 మాల 2 మాలలు చేసి వేస్తాం. ఎలా అనిపిస్తుందమ్మా? ముఖ్యంగా దక్షిణామూర్తి అంటే గురువు కదా, సో దేనికోసం వచ్చారంటే కోరుకున్న కోరికలు తీరుతున్నాయా? కోరుకున్న కోరికలు తీరుతాయండి, చాలా సత్యం గల దేవుడు. అంటే మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ షేర్ చేసుకుంటారా? మా బాబుకి కొంచెం స్పీచ్ డిలే అది ఉందండి, తను స్పీచ్ ఓపెన్ అయ్యాడు, ఇప్పుడు ఫర్దర్గా బాగున్నాడు. అందుకనే స్వామిని ఎప్పుడు వదలకుండా పూజ చేసుకుంటా ఉన్నాడు. అంటే ఎన్ని ఇయర్స్కి వచ్చాయమ్మా మాటలు? బాబుకి ఇప్పుడు 6 రన్నింగ్ అండి, అంతకుముందు రాలేదు, స్వామి దగ్గరకు వచ్చాక ఓపెన్ అప్ అయ్యాడు, కొంచెం చెప్తున్నాడు. చాలా మిరాకిల్ అయితే. అవును, చాలా మిరాకిల్. సో అందుకని ఎవ్రీ గురువారం వస్తారు? అంటే కుదిరినప్పుడు వస్తుంటాను, మంత్లీ ఒకసారి.
నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరు? మల్లిక, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి వస్తున్నారు. సో ఈ ఆలయం గురించి మీకు ఎలా తెలుసమ్మా? మా అక్క చెప్పింది. సో ఎప్పటి నుంచి తెలిసి ఈ ఆలయం గురించి? నాకు అసలు తెలియదు. ఇదే ఫస్ట్ టైం రావడమా? సో దీపాలు పెట్టారు కదమ్మా, ఏంటి? మా అక్క చెప్పింది 24 పెట్టాలని, అందుకని రెడీ చేస్తున్నా నేను. సో ఇదే ఫస్ట్ టైం రావడం, ఎలా అనిపిస్తుంది ఆలయానికి రావడం? బాగుంది, నేను ఎక్కడా చూడలేదు ఇలాగా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? చంద్రకుమారి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాం, పంచగుట్ట కాలనీలో. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? గత 40 సంవత్సరాలు ఈ ఆలయం స్థాపించినప్పటి నుండి ఇక్కడ మా ఆయన కూడా మెంబరు, నేను వస్తూనే ఉంటాను ప్రతి. ఇక్కడ దక్షిణామూర్తి చాలా ప్రత్యేకం కదా, సో ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు. ఏమేమి పూజ కార్యక్రమాలు చేస్తారు ప్రత్యేకంగా? గురువారం అభిషేకం ఉంటుందండి. ప్రతి ఒక్కరితోటి మనం తెచ్చుకున్న పంచామృతాలతో మన చేయితోటే చేయిస్తారండి. మళ్ళీ అలంకరణ, హారతి, మనం దీపాలు వెలిగించుకోవడము, స్వామివారికి 24 వారాలు చేసుకుంటారండి. ప్రతి మొక్కుకున్న వాళ్ళు ప్రతి వారు 24 వారాలు చేసుకుని 24 దీపాలు వెలిగించి స్వామివారికి అర్పిస్తుంటారు. పంచామృతాలు, పళ్ళ రసాలు అన్నీ తీసుకొని వచ్చి స్వామికి కోరికలు తీరిన వాళ్ళు అభిషేకం కూడా ఉంటుంది. వాళ్ళు కోరికలు తీరిన వాళ్ళు వచ్చి పంచామృతాలు, పళ్ళ రసాలతో అభిషేకాలు చేసుకొని అన్నదానాలు, అన్నాభిషేకం, శనగలతోటి కూడా అభిషేకం చేస్తాం. 108 కేజీల శనగలు తీసుకొచ్చి శ్రావణంలో, కార్తీక మాసంలో కొందరు మొక్కులు తీరి మంచి పిల్లలు కాని వాళ్ళు, పిల్లలకు చదువు రాని వాళ్ళు కూడా వాళ్ళకి మంచి జరిగిన తర్వాత వచ్చి ఇక్కడ అభిషేకాలు, 108 కేజీల శనగలు నానబెట్టి అభిషేకాలు, అన్నదానాలు బాగా చేయిస్తుంటారమ్మా ఇక్కడ. మేము గత 20 సంవత్సరాలు దక్షిణామూర్తి స్థాపించినప్పటి నుండి ప్రతి వారం వస్తుంటాం. మాకు అన్నీ మంచి జరిగాయి. మేము ఈ గుడిని నమ్ముకొని ఉన్నాం. అమ్మవారు, దక్షిణామూర్తి, దుర్గా మల్లేశ్వర స్వామి, కాలభైరవుడు ఉంది. కాలభైరవుడు కూడా అమావాస్యకు అభిషేకం జరుగుతుందమ్మా నైట్. చాలా బాగా. మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్ ఏమైనా? నాకు ముగ్గురు అమ్మాయిలేమ్మా. నా ముగ్గురు అమ్మాయిలు మా ఆయన ఉద్యోగం పోయిన తర్వాత మేము చాలా కష్టం. అమ్మనేం నమ్ముకున్నాం, అమ్మనే మమ్మల్ని నిలబెట్టింది. అమ్మనే నమ్ముకొని ఇంత పైకి వచ్చాం. ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసాం. అమ్మాయిలు 2 బయట ఉంటారు. మేమిద్దరం గుడికి సేవలో నిమగ్నం అయిపోయినాం. మా భార్యాభర్తలం. అమ్మవారి సేవ, అయ్యవారి సేవ, మాకు ఇంకా ఏం లేదు. పిల్లలు ముగ్గురు సెటిల్ అయ్యారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఏమేమి సమస్యలతో వస్తారు దక్షిణామూర్తి? మటుకు పెళ్లి కాని వాళ్ళు వస్తారు, చదువు ముఖ్యంగా చదువు కోసం వస్తారమ్మా. మంచి ఉద్యోగాల కోసం వస్తుంటారు. అమెరికా వీసాల కోసం అని, MBBS సీట్ల కోసం వచ్చి వాళ్ళు చేస్తుంటారు. ఒక్కొక్కరైతే పిల్లల కోసము వచ్చి 24 వారాలు మొక్కుకొని కూడా మధ్యలోనే తీరి వాళ్ళు అభిషేకాలు చేసుకుని అన్నదానాలు చేసి చాలా సంతోషపడ్డారమ్మా. మాకు ఎక్స్పీరియన్స్, ఇక్కడికి వచ్చిన మేము ప్రతి వారం వస్తాం కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్స్ అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నాగమల్లిక. ఎక్కడి నుంచి వస్తున్నారు? పంచగుట్టనే. ఎప్పటి నుంచి వస్తారమ్మా ఈ ఆలయానికి? నేను 3 years నుంచి వస్తున్నాను. ఓకే. సో అంటే ఈరోజు గురువారం ప్రత్యేకంగా దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా, సో ప్రతి గురువారం వస్తారా మీరు? ఎవ్రీ గురువారం వస్తాను. ఓకే. సో అంటే మెయిన్ ఇక్కడ ఎక్కువ జ్ఞానం, పిల్లల జ్ఞానం కోసం వస్తూ ఉంటారు కదా అవునండి, చాలా మంది. సో మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ కానీ అట్లా ఏమైనా? అవునండి, చాలా జరిగినాయి. అంటే లైక్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్గా పిల్లలకి యాజ్ ఎ గురుబలం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి పేరు వచ్చేసి గురు మేధ దక్షిణామూర్తి స్వామి. సో గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. పిల్లలకి కావాలంటే చదువు బాగుంటుంది, అలాగే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది, వ్యాపారం కావాలంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పిల్లలు కావాల్సిన వాళ్ళు వచ్చి వేడుకుంటే పిల్లలు పుడుతున్నారు. అండ్ పెళ్ళి కావాల్సిన వాళ్ళు వచ్చి వేడుకొని స్వామికి లైక్ అలా దండం పెట్టుకుంటే చాలు, పెళ్ళిళ్ళు కూడా సెట్ అయిపోతున్నాయి, చాలామందికి అయినాయి. సో ఇక్కడ ఎంతోమంది మొత్తం నిండిపోతున్నారు, మీరు చూస్తున్నారు కదా. సో చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. సో ఇదంతా కూడా మేధ దక్షిణామూర్తి స్వామి దయ వల్ల అందరికీ కూడా సకల సంపదలు, సౌఖ్యాలు అన్నీ కూడా జరుగుతాయి. సో ఏది కోరుకున్నా నెరవేరుతుంది. సో ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు కూడా ఎవరైనా సరే మీకు ఏ కోరిక నెరవేరాలన్నా, పిల్లలు కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, ఏది కావాలన్నా మీరు స్వామివారి దర్శనానికి వచ్చి అభిషేకం పార్టిసిపేట్ చేసి మంచిగా చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. దీపాలు పెట్టారు కదా, పిండి దీపాలు, ఇది ఏ పిండితో పెడతారు, అసలు ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ స్వామివారికి 24 వారాలంటే ఇష్టము. 24 దీపాలతో మేము ఇట్లా పిండి దీపాలు బియ్య పిండితో చేస్తాము.
బియ్యపిండిలో పసుపు వేసి సో ఇట్లా మంచిగా పెట్టుకొని చేస్తామన్నమాట. అంటే లాస్ట్లో హారతిస్తారు స్వామికి. ఈ మొత్తం ఇలా పెట్టుకొని హారతిస్తే అది మంచిగా ఉంటుందని చెప్పేసి మా ఆనందం కోసం, అంటే మన ఆచార్యులు గారు చెప్పారు కదా, ఆ విధంగా మేము పాటించి చేస్తాం. అంటే కొంతమంది పిండి దీపాలు మీరు పెట్టారు, కొంతమంది ఏమో నార్మల్ దీపాలు పెడుతున్నారు. అలా ఏ దీపాలైనా పెట్టొచ్చు, అంటే మ్యాండేటరీ అనేం కాదు, ఎవరికి శక్తి కొలదనమాట. సో కొంతమంది నార్మల్ దీపాలు పెట్టుకున్నారు, కొంతమంది పిండి దీపాలు పెట్టుకున్నారు. ఏదైనా పర్వాలేదు, స్వామికి దీపాలు సమర్పించుకుంటే చాలు. సో చెప్పండి అమ్మా మాల గురించి. శనగల మాల స్వామికి చాలా ప్రీతికైన మాల. సో ఇది ఇట్లాగా ఆయనకి ఆనందంగా ఉండటం కోసం మేము మంచిగా ఇట్లాగా పూలతో పెట్టి చేసాము. కొంతమంది పూలతో చేస్తారు, మళ్ళీ కొంతమంది ఇట్లాగా నార్మల్గా ఇలా చేస్తారు. సో మన ఇష్టం, ఎన్నన్నా చేసుకోవచ్చు. 108 కుడతారనమాట. స్వామికి ఎంతో ఇష్టమైన మాల కాబట్టి శనగల మాల సమర్పించి ఏ కోరిక కోరుకున్నా స్వామి తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మకం. అంటే అమ్మ అవి వేరే శనగలు, ఇవి వేరే శనగలు కదా, ఏ శనగలైనా ఓకే, ప్రాబ్లం లేదు. ఏవైనా యూస్ చేయొచ్చు స్వామికి. అండ్ ప్రసాదంగా కూడా మీరు చూసినట్టయితే శనగల ప్రసాదం అనేది పెడతారు. అక్కడ ఉడకపెట్టినవి ఉంటాయి, ప్లస్ నార్మల్లీ ఉంటాయి చూడండి. సో భగవంతుడికి మనం ఏదైనా సమర్పించుకోవచ్చు. భక్తితో, ప్రేమగా, భక్తితో దేవుణ్ణి స్మరించుకుంటూ మీరు ఏ కోరిక కోరుకున్నా భక్తితో, అంటే లైక్ ఇది సమర్పిస్తేనే నీకు నెరవేరుతుందని కాదు, భక్తితో మీరు ఒక్క పువ్వు సమర్పించినా, ఒక్క శనగ సమర్పించినా భగవంతుడు స్వీకరించి మీ యొక్క కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు. అండ్ లైఫ్లో మెయిన్ ఏంటంటే మనకి అభివృద్ధి అనేది వస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే లైక్ అన్నీ ఉన్నాయి మనకి లైఫ్లో, ఒక్కోసారి మనశ్శాంతి ఉండదు. అలాంటి కేసెస్లో ఏంటంటే భగవంతుడికి వచ్చి మనస్ఫూర్తిగా ఒక ధ్యానం అనేది చేస్తే, ఎస్పెషల్లీ దక్షిణామూర్తికి చేస్తే గురుబలం వస్తుంది అండ్ మనకు మనశ్శాంతి వస్తుంది. మనం కోరుకునే అన్నీ కూడా నెరవేరిపోతాయి. థ్యాంక్స్ అమ్మ. సమర్పయామి. యజమానస్య మనస్సంకల్పదావలసిత్యర్థం యజమానస్య సకలకార్య దిగ్విజదావలసిత్యర్థం మేధాగురు దక్షిణామూర్తి స్వనత అభిషేకా అనంతర అర్చన సమయే యథాశిక్షోపచార పూజాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శీఘ్రమేవ మనస్సంకల్పిత సిద్ధ్యర్థం శీఘ్రమేవ సకలకార్య అనుకూలత సిద్ధ్యర్థం మమ యథాశక్తి బ్రాహ్మణ సహాయేన అభిషేక అనంతర షోడశ ఉపచార పూజాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా స్వామివారికి దండం పెట్టుకోండి. అభిషేకాఖ్యం కర్మ కరిష్యే. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే
दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्च स्वाहा श्री मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिने नमो नमः आवाहयामि आसनं समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिने नमो नमः नवरत्नगजति सिंहासनार्थं पुष्पं समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिदेवताभ्यो नमः पादयोः पाद्यं समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिता हस्तयोः अर्घ्यं समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिता मुखे आचमनं समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः वस्त्रम् अभिवस्त्राः सुवस्त्राण्यर्थिनो सुदगाः पूयमानः अपि चन्द्रापर्तवेनो हिरण्यापुष्पाः रथिनो दवसोम मेधागुरु दक्षिणामूर्तिस्वामिता वस्त्रार्धं बिल्वदलं समर्पयामि यज्ञोपवीतं ब्रह्मं पवित्रं प्रजापतेत् सहजं पुरस्तात् आयुष्यमग्रियं मृतमञ्जु शुभ्रं यज्ञोपवीतं बलमस्य तेजः मेधागुरु दक्षिणामूर्तिस्वामिता यज्ञोपवीतार्थं बिल्वदलं समर्पयामि गन्धद्वारां दुरादृशा नित्यपुष्टाङ्गरेशने ईश्वरेकं सर्वभूतानां तामिहोपक्वे श्रियं मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः परिमलगन्धं समर्पयामि आयने देवरायने दूर्वा आरोहन् विष्पने हृदास्य पुण्डरे एकानि समुद्रस्य ग्रहाय मे मेधागुरु दक्षिणामूर्तिस्वामिता आभरणार्थं हरिद्राचूर्णं समर्पयामि अथ पुष्पाक्षते पूजयामि पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि ॐ दक्षिणामूर्तये नमः ॐ दक्षिणामूर्तये नमः ॐ दक्षिणामूर्तये नमः అందరూ కూడా రెండు చేతులు జోడించి నిటారుగా కూర్చుని ఓం దక్షిణామూర్తయే నమః అనే నామస్మరణ అందరూ కూడా గట్టిగా చెప్తూ ఉండాలి ఓం దక్షిణామూర్తయే నమః ఓం దక్షిణామూర్తయే నమః ఓం దక్షిణామూర్తయే నమః मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः तव पुष्पाक्षते पूजयामि अक्षते पूजयामि ओम विद्यारूपणे नमः ओम महायोगिने नमः अचलवासने महासर्वज्ञान भागवते महाप्रतिमाधिपाय सूक्ष्मतनय महाजगद्गुरवे समर्पयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः नानाविधपुष्पाक्षतं समर्पयामि बलाय नमः दुर्वाग्रापयामि मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः बलाय नमः दुर्वाग्रापयामि अस्मिन् दक्षिणामूर्तिस्वामिताभ्यो नमः मेधागुरु दक्षिणामूर्तिस्वामिताभ्यो
ఎవరిని లేవకుండా తీసుకోండి, ఎవరిని లేవనివ్వకండి.
దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్మరణాభ్యో నమః ఆదిత్య సాయంకాల ప్రాతకాల సమయ అభిషేకానంతర అర్చన సమయే నారికేలపూర్వక కద్రీబలపూర్వక కాశ్మీరపూర్వక హారతిపూర్వక అనేక బలపూర్వక చిత్రానపూర్వక కనకపూర్వక భూతస్థానపూర్వక పూర్వపహార నివేదయామి.
दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः आनंदकर्पूर सुंदरमंगल नीराजनं दर्शयामि मेधागुरु दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः नीराजनं दर्शयामि नीराजनान्तरं शुद्धाचमनं समर्पयामि रक्षान् धारयामि मेधागुरु दक्षिणामूर्ति स्वामी भगवान् की मेधागुरु दक्षिणामूर्ति स्वामी भगवान् की मेधागुरु दक्षिणामूर्ति स्वामी भगवान् की ओम धाता धातॄणां भवनस्य स्पतिर्देवग सवेतारमभिमातिशाह यमं यज्ञमश्वनोभा बृहस्पतिर्देवाः पान्तु यजमानं जर्धात् राजाधिराजाय प्रसंगसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ तत्परो नमः हन्तशरदभूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वगम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतेः त्वन्त आपोज्योतेरसोमृतं ब्रह्म भूर्भवस्वरं सद्यो जातं प्रपद्याम सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वम भगवद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूततमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् महादेव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दी प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुख प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् सद्गुरवाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नः साईनाथ प्रचोदयात् भूतनाथाय विद्महे भूत्राय धीमहि तन्नः शास्ता प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कालकालाय विद्महे महाकालाय धीमहि तन्नो कालभैरव प्रचोदयात् गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः मेधागुरु दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः अनेक वेद वेदोक्त सुवर्ण मंत्र पुष्पं समर्पयामि मेधागुरु दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः అనేక వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అందరూ కూడా స్వామివారి చుట్టూరు అక్కడే ప్రదక్షిణ చేసినట్టుగా మనసులో భావన చేసుకోవాలి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని దాని ప్రదక్షిణతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంపవాహ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య भावेन रक्ष रक्षो मेधा गुरु दक्षिणामूर्ति स्वामिने नमः मेधागुरु दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः अनेक वेदोक्त सुवर्णं दर्शनं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि प्रार्थनापूर्वक साष्टांग नमस्कारान् समर्पयामि मेधागुरु दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः पूजान्ते छत्रमाच्छादयामि ओम आशास्ते यजमानोऽसौ आयुराशास्ते श्री मेधागुरु दक्षिणामूर्ति स्वामिदाभ्यो नमः छत्रमाच्छादयामि
చామరేర్వేజయామి. ఓం హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మనుపహరతే ఏకదైవ యజమాన ఆజస్తేజో దధాతే శ్రీ మేధాగురు దక్షిణామూర్తి స్వామిదాభ్యో నమః. చతుర్మాచ్ఛాదయామి చామరేర్వేజయామి. శక్తినారోహయామి. దర్పణం దర్శయామి. శూలం నారోహయామి. సమస్త రాజోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార సర్వోపచార శాస్త్రోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నమోప్యత పూజాం క్రియాదిశో న్యూనం సంపూర్ణదాం జ్ఞాత సత్య వందే తమస్యతం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది బ్రాహ్మణ సహాయేన మేధ గురు దక్షిణామూర్తి స్వామి పూజాం సుప్రీత సుప్రసన్న వరద భవతు. శ్రీ మేధాగురు దక్షిణామూర్తి స్వందత పాదారవిందార్పణమస్తు. సహస్రవరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతమే పాపం దూర్వాదిశ్వ ప్రణాశనే మేధాగురు దక్షిణామూర్తి స్వందత ప్రసాద బల సిద్ధిరస్తు. అందరూ కూడా అలాగే నిటారుగా కూర్చొని రెండు చేతులు పెట్టి దక్షిణామూర్తి జపం చేస్తూ ఉండండి. ఓం దక్షిణామూర్తయే నమః. 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 ఓం దక్షిణామూర్తయే డబ్బులు పట్టాయి. అక్కడ పెట్టేసి దాంట్లో పెట్టారు.
నమస్తే అండి. మీ పేరు? నా పేరు శాంతి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లూదా నుంచి వస్తున్నాం, సనత్ నగర్. ఓకే. సో ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఈ ఆలయానికి? మేము ఇక్కడ 6 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడ ఈ గుడికి. మా మదరు, నేను, మా సిస్టరు. అప్పుడు మేము వచ్చేటప్పుడు ఒక 4 ఉండేవారు దక్షిణామూర్తి దగ్గర. తర్వాత రాను భక్తులు చాలామంది అయ్యారు. గురువారం కాబట్టి దక్షిణామూర్తికి ఆ రోజు ఎంతోమంది ఎన్నో దూరాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళు వారాలు మొక్కుకుంటారు. 3 వారాలు, 5 వారాలు, 7 వారాలు, 20 వారాలు మొక్కుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తీరిన తర్వాత లాస్ట్ రోజు స్వామికి ఇక్కడ అందరూ ప్రజలకి అన్నదానం చేస్తారు. స్వామి గురు దక్షిణామూర్తి కూడా చాలా పవర్ఫుల్ గాడు. నేను వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా నాలోనే చాలా మార్పు ఉంది. చెప్పాలంటే నేను ఇప్పటికి చాలా మంచిగా అన్ని విధాలా నాకు దేవుడు ఇచ్చాడని చెప్పాలి. ఇంకా అందుకే తరచుగా ఈ గుడికి వస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఇంకా నా గుడి నా దేవుడు అనే ఒక ఫీలింగ్ ఉంది. సో గుడిలో కూడా అందరూ భక్తులు కూడా అంతా క్రమశిక్షణతో దేవుడికి చేస్తారు. మెయిన్ పంతులు గారు మనకి దుర్గాప్రసాద్ గారు కూడా ఆయన పూజ చేస్తే సాక్షాత్ ఆ భగవంతుడే వచ్చి కూర్చుంటాడు. ఆ విధంగా అందరూ కూడా ఫీల్ అవుతాము. ఆయన కూడా బాగా పూజలు చేస్తారు దేవుడికి. ఇంకా భక్తులు అందరూ కూడా తరచుగా రాను ఇంకా అలా చాలామంది అయిపోయారు. ఇప్పుడు కొన్ని వందల లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్స్ షేర్ చేసుకుంటారా? మిరాకిల్స్ అంటే అప్పుడు నేను చాలా కష్టాల్లోనే వచ్చానని చెప్పాలి. 6 సంవత్సరాల క్రితం ఇక్కడికి. ఇంకా నేను అన్ని వారాలు అని నేను మొక్కుకోలేదు. ఇప్పుడు కూడా జనాలు ఏంటంటే వారాలు మొక్కుకోండి, కానీ మీరు ఒక 21 వారం మొక్కుకుంటే 22వ వారం భగవంతుడి చూపు మీ మీద పడుతుంది. అది అని నేను చెప్పగలను. వారాలే కాదు, ఇంకా ప్రతి గురువారము వస్తాను. అప్పటికి కొంచెం కష్టాల్లో కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇంకా దేవుడి బిడ్డని ఇంకా చాలా మంచిగా అన్ని విధాలా చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకేవి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా అంత ఫీలింగ్ ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. భక్తులకు కూడా అదే మాట చెప్తాను. నేను 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి గుడికి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు పరమేశ్వరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పంజగుట్ట, ఇక్కడే ప్రతాప్ నగర్. 40 సంవత్సరాల నుండి వస్తున్నాం మేము. అమ్మవారి అనుగ్రహం ఉంది, అయ్యవారి అనుగ్రహం ఉంది. అయ్యవారు కావాలి, అమ్మవారు కావాలి మాకు. అయితే గురువులు ఎంతోమంది ఉన్నారు. దత్తాత్రేయ ఉన్నాడు, సాయిబాబా గారు ఉన్నారు, దక్షిణామూర్తి గారు ఉన్నారు. గురువు లేని జీవితం మనకు వ్యర్థం. గురువు అంటే సూర్యులు చంద్రతో సమానం. గురువు అంటే మనకు నీడలాగుంటాడు, మన ఎంబడే ఉంటాడు. అతని ద్వారా మనం ఎన్నో తెలుసుకోవాలి, అతని నీడలో మనం ఉండాలి. అప్పుడే మన జీవితం ధన్యము. మనం ఎన్నో చేస్తాము, వ్రతాలు చేస్తాము, నోములు చేస్తాము, బిల్డింగ్లు కడతాము, బంగారం వేసుకుంటాము, అదంతా వృధా. ఎప్పుడైతే మనం గురువు అడుగుజాలో నడుస్తామో ఆయన మనకు నీడలాగా ఉంటాడు. ఎప్పుడు ఆయన మనకు ఎప్పుడు ఎంబడే ఉండి మనకు అజ్ఞానాన్ని వదిలేస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం నిదానంగా ఉంటామో అప్పుడే మనకు అమ్మవారి దర్శనం ఇస్తుంది, అయ్యవారి దర్శనం ఇస్తారు. మేము ఇప్పుడు గత 40 సంవత్సరాలు ఉన్నాం. మా కోరికలు తీరకపోయినా మాకు అవసరం లేదు. మేము ఇది ఒక ఇల్లులాగా, ఇది దేవాలయంగా, ఇక్కడే మాకు చాలా టైం గడుపుతాం. మేము ఇక్కడే చాలా టైం గడుపుతాం. మాకు ఇక్కడే సంతోషం ఉంటుంది. కోరికలు నెరవేరుతున్నాయి, వర్కలు నెరవేర్తలేదు, కానీ ఇక్కడే మేము చాలాసేపు కాదు మాకు. థ్యాంక్స్. నమస్తే అమ్మ, మీ పేరు? సుగుణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కడప నుంచి వచ్చారు. కడప అంటే ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చామనుకోకుండా, కానీ మా నైబర్స్ వాళ్ళు చెప్పారు మంచిగా ఉంటుంది ఇక్కడ అనేసి. అనుకునేది ఏదైనా జరుగుతుంది అని చెప్పారు స్వామి. ఇదే ఫస్ట్ టైం అమ్మ రావడం? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగా అనిపించింది. అసలు అనుకోకుండా వచ్చాను, చాలా బాగా జరిగింది. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అనేటువంటి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. మేధా దక్షిణామూర్తి యొక్క విశిష్టత ఏంటి? ఆలయంలో ఎప్పుడు నిర్మించారు? ఆయనకి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? దీని గురించి చెప్పండి. మనకి ఈ దేవాలయం వచ్చేసి పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గరలో మేధాగురు దక్షిణామూర్తి దేవాలయం ఉన్నది. పూర్వం నుంచే ఈ యొక్క దేవాలయం మనకి ఇక్కడ ఉన్నది. అయితే దుర్గాభవాని దేవాలయంలో మేధాగురు దక్షిణామూర్తి కొలువై ఉన్నారు. అయితే ఈ దక్షిణామూర్తికి ఎన్ని వారాలు చేసుకోవాలి, ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అని అంటే, మొట్టమొదటిగా దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇక్కడున్న ఆలయంలో అర్చక స్వాములు అంతా కూడా మీకు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్టు ప్రకారంగా మీరు సామాగ్రిని తెచ్చుకొని మొదటి వారానికి ఏమేమి సామాగ్రి తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకుంటే స్వామివారికి పూజ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుందనేది మనకు చెప్తారు. దాని ప్రకారంగా సామాగ్రిని తెచ్చుకొని మొత్తం 24 వారాలు చేయాలి. 24 వారాలు లేదా 16 వారాలు ఇలా చేసుకోవచ్చు.
కాబట్టి ఈ 16 వారాలు లేదా 24 వారాల్లో మొట్టమొదటి వారము మీకు అభిషేకం సామాగ్రి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గరుండి మొదటి వారం మీతో చేయిస్తాం. అలాగా రెండో వారానికి వచ్చేసేస్తే వచ్చి ద్వితీయ యజ్ఞం కాకుండా వచ్చి స్వామివారిని మళ్ళీ పంచామృతం డబ్బాలో కలుపుకొని రెండో వారం కలుపుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేసేసుకుంటాం. మూడో వారం నుంచి మీరు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే శ్రేష్టం. ఇక్కడికి రాలేము స్వామి, మేము కొంచెం దూరంగా ఉంటాం, జాబు పరంగా కానీ పిల్లల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, దూర సమస్య అని అనుకుంటే ఇంట్లోనే దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని శనగల మాల వేయాలి. ఆ శనగల మాలకి 108 శనగలు ఉండాలి. బుధవారం రాత్రి పసుపు నీళ్ళల్లో శనగలు నానబెట్టి గురువారం ఉదయం స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ మాలను గుచ్చాలి. గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేసి తర్వాత పసుపు పువ్వులతో స్వామివారికి అర్చన చేసుకొని దీపాలు వెలిగించుకోవాలి. దీపాలు అంటే ఏ విధంగా దీపాలు చేయాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు, శనగపిండితో కానీ లేదంటే వరి పిండితో కానీ చేసుకొని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసి దాంట్లో ఇంకేమన్నా నెయ్యి కానీ బెల్లం కానీ వేసుకొని ఒక దీపారాధనగా చేసుకొని స్వామివారికి వారాలు పెరిగే కొద్దీ దీపాలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ దీపాలు ఏ విధంగా ఉండాలి అని అంటే మొదటి వారం మీరు ఇక్కడికి వచ్చి మీకు లిస్ట్ ఇస్తాము కాబట్టి ఆ లిస్టులో ఉన్న సామాగ్రి అన్నీ కూడా ఆ లిస్టులో అన్ని సామాగ్రి ఉంటాయి. దాంట్లోనే 24 దీపాలు అవన్నీ కూడా మీకు ఉంటాయి. ఆ 24 దీపాలు మొదటి వారం పెట్టేసుకున్నాక రెండో వారం 2 దీపాలు పెట్టాలి, మూడో వారం 3, నాలుగో వారం 4, ఐదో వారం 5 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఐదో వారం 5 దీపాలు పెట్టుకోవాలి. అలాగా చివరి వారానికి వచ్చేసరికి 24 దీపాలు అవుతాయి. ఆ 24 దీపాలు చివరి వారం మొదటి వారం ఎలా అయితే స్వామివారికి అభిషేకం చేశారో చివరి వారం కూడా అదేవిధంగా స్వామివారికి అభిషేకం చేసుకుని సంపూర్ణం చేసుకోవాలి. సంపూర్ణం చేసుకుని ఒక స్వయం పాకం అలాంటివి రాముడికి స్వయం పాకం తెచ్చుకుంటే చాలా శ్రేష్టం. కాబట్టి ఇలాగ దక్షిణామూర్తి గురించి మనం అసలు దక్షిణామూర్తికి ఎందుకు పూజ చేయాలన్నట్టుగా మనల్ని అడుగున్నారు. అసలు దక్షిణామూర్తికి ఆరాధన ఎందుకు చేస్తారంటే ఆయన గురువు. సమస్తము గురువు అంటే మన విద్యాబుద్ధులు అన్నీ ఇచ్చేది, అదేవిధంగా ఉద్యోగం, డబ్బు, పదవి, పుత్ర సంతానం ఇవన్నీ ఇచ్చేది గురువే. కాబట్టి ఆ గురువుకి మనం ఏదైతే కోరికతో మనం చేస్తామో ఖచ్చితంగా ఫలితం తీరుతుంది. ఎందుకంటే అన్ని గ్రహాల్లోనూ బృహస్పతి అంటే గురువు, అన్నిటిలోనూ పెద్ద ఆయన. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే సమస్తం అన్నీ మన దగ్గర ఉన్నట్టే. కాబట్టి స్వామివారికి ఆరాధన చేయండి. స్వామివారికి ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెడుతుందో మీ జీవితంలో తప్పకుండా ఒక వెలుగు అనేది వస్తుందని అయితే నేను ఖచ్చితంగా నా ఒక్క అనుభవంతో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి మనం చూసుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ దక్షిణామూర్తి స్తోత్రాలు అవన్నీ కూడాను ఆన్లైన్లో దొరుకుతాయి. అవన్నీ ప్రతిరోజు పారాయణం చేస్తే ఇంకా శ్రేష్టం. లేదు పారాయణం మొత్తం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం మొత్తం చేయలేము అని అంటే గురవే సర్వలోకానాం విశజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః ఈ యొక్క శ్లోకం ఉంటుంది. ఈ యొక్క శ్లోకం అయినా తప్పకుండా పిల్లలకి నేర్పించి ప్రతిరోజు చేయిస్తే చాలా పిల్లల్లో మంచి తేజస్సు కానీ అదేవిధంగా మేధాశక్తి కానీ ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహం వల్ల వీళ్ళకంతా కూడా బాగుంటుందని చెప్పేసి మనం ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఆలయ కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. చెప్పండి సార్. సో ఆలయం అడ్రస్ క్లియర్గా చెప్పండి. ఈ ఆలయం వచ్చి అడ్రస్సు పంజాగుట్ట దుర్గాభవన్ టెంపుల్, పంజాగుట్ట కాలనీ, శ్రీనగర్ కాలనీ, ఎక్స్ రోడ్, పిల్లర్ నంబరు 1086. దుర్గాభవన్ టెంపుల్ లోపల దక్షిణామూర్తి స్వామి ఉంటాడు. సో ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు, మీరు ఎప్పుడైనా సరే రావచ్చు. ఆలయం టైమింగ్స్ కూడా ఎట్లా ఉంటాయండి? జనరల్గా ప్రతిరోజు ఉదయం 6 నుంచి 12 వరకు ఉంటుందమ్మా. మళ్ళీ సాయంత్రము 6 నుంచి 8:30 వరకు. ఇంకా పబ్లిక్ ఉంటే అలానే కంటిన్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజు బాగా పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం అనేది అంతు ఉండదు మూవ్ చేయడానికి. కరెక్ట్ అయిపోయే వరకు చేస్తూనే ఉంటాము. భక్తులకి అందరికీ దర్శనం ఇప్పిస్తుంటూ ఉంటాము. బాగా జరుగుతుంటుంది. స్వామివారి యొక్క స్పెషాలిటీ, దక్షిణామూర్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యంగా అందరి కోరికలు నెరవేర్చే స్వామి. పిల్లల చదువు గురించి కానీ, పిల్లలు కాని వాళ్ళకి కానీ, మాటలు రాని వాళ్ళకి కానీ అక్కడ అందరికీ మొక్కులు చెల్లాయి. అందరూ భక్తితో వచ్చి బాగా శ్రద్ధగా 11 వారాలు, 9 వారాలు, 16 వారాలు, 24 వారాలు అలా మొక్కుని చేసుకుంటారు. అందరికీ మొక్కు చెల్లిస్తున్నాడు స్వామివారు. వచ్చే భక్తులకు కూడా ఇంకా అందరికీ మొక్కు చెల్లించాలని మా యొక్క మనవి. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు హరిశంకర్ అండి. సో చెప్పండి సార్, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? అసలు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను చిన్నప్పటి నుంచి వస్తానండి. చాలా పాత టెంపుల్. ఇక్కడ దక్షిణామూర్తి చాలా స్పెషల్. యాక్చువల్గా దుర్గాభవాని అమ్మవారు
ఇక్కడ మెయిన్ అనమాట. మెయిన్ టెంపుల్ పేరు కూడా దుర్గా భవానీ టెంపుల్. సో ఇక్కడ దక్షిణామూర్తి అన్న స్వామి చాలా పవర్ఫుల్. ఎవ్రీ థర్స్డే మీకు చాలామంది భక్తులు వస్తారు ఇక్కడ. మినిమం నాకు తెలిసి 200 to 300 వస్తారు. సో నేను చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాను ఇక్కడ టెంపుల్ మాకు. అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ అనమాట. మంచిగా ఉంటుంది టెంపుల్. భక్తులకు కూడా చాలా విశ్వాసం భగవంతుడు ఇక్కడ దక్షిణామూర్తి. ఇక్కడ మన దగ్గర దక్షిణామూర్తి టెంపుల్స్ చాలా తక్కువ, మన స్టేట్లో చాలా తక్కువ. ఎక్కువ మటుకు తమిళనాడు అటు సైడ్ ఉంటారు దక్షిణామూర్తి. మన ఆంధ్రప్రదేశ్లో అంటే కూడా ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉంటాడు దక్షిణామూర్తి. సో తెలంగాణలో నాకు తెలిసి ఇది ఒక్కటే టెంపుల్. ఇక్కడ నుంచో వస్తారు చాలా ప్లేసెస్ నుంచి, మహబూబ్ నగర్, కరీంనగర్ చాలామంది వస్తారు ఇక్కడ. ఎవ్రీ వీక్ వచ్చి అభిషేకం చేస్తారు. కొంతమంది 24 weeks అయిపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు అన్నదానం, అన్నప్రసాదం పెడతారు. సో మీరు అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు, తినొచ్చు. సో చాలామంది కోరికలు మంచిగా సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు అందులో నేను ఒకడిని. అంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు కదా. మీ లైఫ్లో జరిగిన ఏమైనా మిరాకిల్ ఉందా? మిరాకిల్స్ అంటూ ఏమి చేయడండి స్వామి. మీకు కష్టాలు తీరుస్తాడు. ఫస్ట్ థింగ్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీరుస్తాడు. మీకు తెలియదు, అది మిరాకిల్ అని తెలియదు. మీరు టెంపుల్కి వస్తూ ఉండండి, మీరు ఆటోమేటిక్గా మీ లైఫ్ అన్నది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది మీరు యూ కెన్ సీ ఇట్. 24 weeks వచ్చిన వాళ్ళకి మంచిగా ఉంటేనే ఇక్కడ అన్నప్రసాదం పెడతారు. 24 weeks అభిషేకం చేసిన వాళ్ళు. సో దట్ ఈజ్ అ సింబల్. క్లియర్లీ మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి రాకపోతే ఇంతమంది భక్తులు రారు ఇక్కడ. 300 members. దక్షిణామూర్తి అంటే శివస్వరూపంలో గురుస్వరూపం. సో ఆయన చాలా పవర్ఫుల్. మీరు రావాలంటే కూడా ఇక్కడ టెంపుల్కి చాలా ఈజీ యాక్సెస్. ఇక్కడ పంజాగుట్ట మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది. లింగంపల్లి నుంచి, అమీర్పేట్ నుంచి కానీ ఇక్కడ చాలామంది దిల్సుఖ్ నగర్, అటు వనస్థలిపురం, హైత్ నగర్ అటు సైడ్ నుంచి చాలామంది వస్తారు. అండ్ భక్తులైతే చాలా విశ్వాసం ఉన్న భగవంతుడు. ఇక్కడ దుర్గాభవాని అమ్మ ఉన్నాడు, శివాలయం ఉంది, పంచముఖ హనుమాన్ ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, కాలభైరవ స్వామి ఉన్నాడు. కాలభైరవ స్వామికి అమావాస్య రోజు అభిషేకం చేస్తారు, గుమ్మడికాయల్లో దీపాలు వెలిగిస్తారు. అండ్ సుబ్రహ్మణ్య స్వామికి కూడా ప్రతి మంగళవారం అభిషేకం చేస్తారు. సో ఓల్డెస్ట్ టెంపుల్. కెన్ కమ్, వచ్చి చూడండి, మీ అనుభూతులు మీరు తెలుసుకోండి. సో స్వామి అనుగ్రహం పిల్లలకి ఎడ్యుకేషన్కి అయినా కానీ చాలా మంచిది. గురుస్వరూపంగా పిల్లల్ని తీసుకురండి. వృద్ధులు ఉంటే వృద్ధులు తీసుకురండి. మీ గురుబలం ఉంటే గురుబలం పెరుగుతుంది. తక్కువ ఉంది, గురువు మారుతున్నాడు, రాశి మారుతున్నాడు అంటే కూడా మీరు రావచ్చు ఇక్కడికి టెంపుల్కి వచ్చి మీరు మీ అనుభూతి మీరు చూడాలి. భక్తులు కూడా విశ్వాసం ఉన్న దేవుడు గుడి చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది వాటి ప్రత్యేకమైన ఆలయము. ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ గురువారం ప్రత్యేకంగా దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సో అంటే వాళ్ళు చెప్పిన, అంటే వాళ్ళ జీవితంలో జరిగిన మిరాకిల్స్ కూడా చాలామంది షేర్ చేసుకున్నారనమాట. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు. ఇది వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ భక్తి. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ వీటీవీ ఛానల్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.